సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇచ్చిన మీరు చూస్తున్నారు gcn తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ గురించి అనమాట. ఈ సూపర్ కాయిన్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ సూపర్ కాయిన్స్ మనకి ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఒక వస్తువును మనం బై చేసేటప్పుడు మనకి దానికి సంబంధించి కొన్ని సూపర్ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ సూపర్ కాయిన్స్ అనేది చాలామంది వేస్ట్గా వదిలేస్తుంటారనమాట. చాలామంది చదువు లేని పిల్లలకు కూడా మనం అంటే డైలీ అయితే మనం చదువు చెప్పలేం, బట్ మన దగ్గర ఉండేటువంటి సూపర్ కాయిన్స్ ద్వారా వాళ్ళకి చదువుకు సంబంధించిన ఏ పని అయినా సరే మనం చేయొచ్చు అనమాట. అది ఎలాగో ఒకసారి యాప్లోకి వెళ్ళి చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ చేద్దాం. మనం ఫ్లిప్కార్ట్ కనుక ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ కింద మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. షాప్ అని చెప్పి సూపర్ కాయిన్ ఈ విధంగా ఉన్నాయి కదా. ఇక్కడ మనకి సూపర్ కాయిన్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మనకి సూపర్ కాయిన్ బ్యాలెన్స్ వచ్చి 46 ఉందన్నమాట. నాకు టోటల్గా 100 కాయిన్స్ అయితే వచ్చినాయి అనమాట. నేను ఆల్రెడీ ఒకరికి డొనేట్ అయితే చేశాను, అది కూడా చూపిస్తాను. సో మనం ఇలా వీళ్ళకి పూర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం డొనేట్ చేయడం వల్ల ఏంటంటే సహాయం చేసాం అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. నేను ఏంటంటే మీ సూపర్ కాయిన్స్ వేస్ట్ చేసుకోండి అనేది నేనేం చెప్పట్లేదు. మీకు నచ్చితే డొనేట్ చేయండి, లేదంటే మీరే పర్సనల్గా యూజ్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఈ సూపర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పైర్ అయితే అయిపోతూ ఉంటాయన్నమాట. ఆ కాయిన్స్ ఎందుకు పనిచేయవు, అందుకని చెప్పేసి ఒకవేళ మీరు ఏదైనా బై చేస్తే బై చేసుకోండి, లేకపోతే కనుక ఇట్లా డొనేట్ అయితే చేసేయండి. ఒకసారి ఏ విధంగా డొనేట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ రివార్డ్స్ స్టోర్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. అక్కడ ఆల్ టైప్స్ ఉంటాయి, ట్రెండింగ్ అండ్ గిఫ్ట్ వాచర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఒకవేళ మీకు ఏదైనా సరే మనం దేంట్లో సరే ఏదైనా కొనుక్కోవచ్చు. సో మనం దానికి కొంత మనీ అయితే యాడ్ చేసి ఈ సూపర్ కాయిన్స్తో అయితే కొనుక్కోవడం జరుగుతుందన్నమాట. అలా కాకుండా మన ఇక్కడ డొనేట్ చేయాలి కాబట్టి మనకి డొనేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి. దాని మీద క్లిక్ ఇస్తే చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. డొనేట్ 1 month స్కూల్ బస్ ఫ్రీ అనమాట. ఈ పాపకి మనం ఒక 1 monthకి స్కూల్కి వెళ్ళడానికి బస్సు యొక్క ఛార్జెస్ అయితే మనం ఇవ్వచ్చు అనమాట. 44 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఇంకా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అండ్ అలానే ఇంకా చాలామంది ఉంటారు అనమాట. డొనేట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట. వాళ్ళు తినే ఐటమ్స్ కూడా మనం వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అంటే మన జేబులో తీసి మనం డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి ఫ్రీగా ఫీల్ అయ్యి ఇస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అండ్ అలానే ఇక్కడ మనకి డొనేట్ 1 day మీల్స్ అనమాట. ఒక పెద్ద ఆయనకి మనం ఒక రోజుకి సరిపడా మీల్స్ అయితే పెట్టొచ్చు. దానికి సరిపడా కాయిన్స్ వచ్చేసి మనకి 59 కాయిన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఇక్కడ మనకి కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం వాళ్ళకి కాయిన్స్ అయితే డొనేట్ చేయొచ్చు అనమాట. నేను నా దగ్గర 46 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ స్టార్టింగ్లో 44 కాయిన్స్కి స్కూల్ బస్ కోసం ఉంది కదా. అండ్ మీరు ఫుడ్కి కావాలంటే ఫుడ్కి దేనికైనా పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన కాయిన్స్ అనేది ఎక్కువ ఉండాలి. మీరు ఫ్లిప్కార్ట్లో మ్యాక్సిమం మంత్కి ఒక వస్తువైనా కొంటూ ఉంటారు, లేదంటే 2 వస్తువులు కొంటూ ఉంటారు. లేకపోతే 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి కూడా మీరు కొంటూ ఉంటారు ఏదో ఒక ఐటమ్. ఆ ఐటమ్ నుంచి వచ్చే సూపర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా ఇవ్వడం ద్వారా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో అది మనకైతే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి డొనేషన్ చేయమంటున్నాను. మీ దగ్గర ఉన్నటువంటి సూపర్ కాయిన్స్ వేస్ట్ చేసుకోండి అని అయితే నేను ఏం చెప్పట్లేదు అనమాట. ఓకేనా? ఈ పాపకి మనం డొనేట్ చేద్దాం స్కూల్ బస్ కోసం అనమాట. సో ఇక్కడ గెట్ యూజింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ ఇస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఎస్ ఇక్కడ కంటిన్యూ చేస్తే మనకి కంటిన్యూ అయితే అయిపోతుంది అనమాట. సో మనకి కంటిన్యూ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ మనకి కంగ్రాచులేషన్స్ అనేది వచ్చేసింది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లెయిమ్డ్ ద ఆఫర్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి మనకి టోటల్ ప్రైస్ 44 రూపీస్ అనమాట. ఆ పాపకి కావాల్సిన ఒక నెల బస్సు టికెట్ యొక్క ఫీజు ఏదైతే ఉందో అది మన నుంచి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా నేనే కాదు చాలామంది ఇస్తూ ఉంటారు, బట్ చాలామంది కాయిన్స్ అనేది వేస్ట్ అయితే చేసేస్తుంటారు. సో ఇట్లా కూడా హెల్ప్ చేయొచ్చు అని చెప్పి నేను చెప్పడం జరుగుతుందనమాట. ఓకేనా గైస్? మీకు నచ్చితేనే చేయండి, నచ్చకపోతే డోంట్ వరీ అనమాట. సో ఒకసారి మనం ఇక్కడ మనకి నేను చేసి చూపిస్తాను. నేను ఇక్కడ 2 అయితే చేశాను అనమాట. ఒకటి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ 54 రూపీస్ది శానిటరీ నాప్కిన్స్కి ఫర్ ఎగ్ గర్ల్కి అయితే 54 రూపీస్ అయితే నేను స్టార్టింగ్ అయితే డొనేట్ చేశాను అనమాట. అలా నెక్స్ట్ వచ్చేసి బస్ కోసం ఒక 44 కాయిన్స్ అయితే మనం డొనేట్ అయితే చేయడం జరిగిందనమాట. ఓకేనా గైస్? మరి ఈ విధంగా మీరు కూడా చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేయాలి అని అనుకున్న వాళ్ళు చేస్తారనమాట. చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు, నేను అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి. ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకే ఇదైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా కూడా హెల్ప్ చేయొచ్చు. లేదు నేను ఈ విధంగా హెల్ప్ చేయాలంటే అది మీ ఇష్టం, నేనైతే ఏం చేయలేను. ఎందుకంటే ఇది మన జేబులోంచి మనం డబ్బులు తీయకుండా మనం కొనే ఐటెంకి వచ్చే రివార్డ్స్ని వాళ్ళకి ఒకరోజు ఫుడ్గా అయితే పెట్టచ్చు అనమాట. అంతే గైస్, వీడియో అయితే మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్. జై హింద్.